ఇప్పుడు సత్ గురువు. సత్ అంటే అక్కడ సత్యం అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఈ ఆధునిక యుగంలో తెలుసో తెలియకుండానో ఎన్నెన్నో అసత్యాల వెంట పరిగెడుతూ ఉంటాము మన జీవితంలో. ఆ అసత్యాల నుండి పరిగెత్తడం ఆపి సత్యం వైపుకి మనల్ని మరలించేవారు సద్గురువు అని అర్థం. ఏమి ఆ అసత్యాలు అంటే చాలా చాలా ఉన్నాయి. మనము ఒక్కటి మాత్రం ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటామండి. దీనికి మా గురువు మాకు ఒక కథ చెప్పారండి, అది ఇప్పుడు చెప్పుకుంటాం. పూర్వకాలంలో ఒక పెద్ద ఋషి ముని దగ్గర ఒక శిష్యుడు వెళ్ళి, ఈ ప్రపంచంలో ఎన్ని ధ్యానాలు ఉన్నాయో అన్నీ నేను నేర్చుకోవాలని ఆసక్తి ఉంది గురువుగారు, నాకు అన్నీ నేర్పించండి అని అడిగినప్పుడు ఆ గురువుగారు కూడా సరే అని చెప్పి అన్ని ధ్యానాల్ని నేర్పించి 112 ధ్యానాలు నాకు తెలుసు, నీకు 111 ధ్యానాల్ని నేర్పించాను. ఈ 112వ ధ్యానము నాకంటే కూడా జనక మహారాజుకి చాలా బాగా తెలుసు, నేను చెప్పానని చెప్పి వారి దగ్గర వెళ్ళి అడుగు, వారు నీకు ఈ 112వ ధ్యానాన్ని చెప్పిస్తారు అని చెప్పి పంపించారట. సరే అని శిష్యుడి కూడా జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ గురువులు చెప్పినది చెప్పినప్పుడు అతను ఏం చెప్పారంటే, సరే ఈరోజు మీరు చాలా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి, రేపు నేను ఆ 112వ ధ్యానాన్ని మీకు నేర్పిస్తాను అని చెప్పి అక్కడున్న భటుల్ని పిలిచి, ఈ క్షణం నుండి నాకు మీరు ఏమేమి సేవలు సౌకర్యాలు చేస్తుంటారో అట్లాగే సేమ్ అట్లాగే వీరికి కూడా ఈ క్షణం నుండి మీరు అట్లాంటి సేవలే అందించాలి, రాత్రికి నా గదికి తీసుకెళ్ళి నా పాన్పు మీదే వీరిని విశ్రాంతి తీసుకొనివ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయారట. అప్పుడు ఆ రాజుభటులు ఆ క్షణం నుండి అతనికి రాజోపచారం అంటాం కదా, విందు కానీ ఛత్రమని చామరమని చాలా రాజోపచారాన్ని చేసి రాత్రికి రాజు గదికి తీసుకెళ్ళి మీరు ఇంకా పాన్పు మీద విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారట. అప్పుడు ఈ శిష్యుడికి లోపల చాలా ఆనందంగా ఉండిందంట. ఆహా, ఈ రాజు ఎంత గొప్పవారు, అతను పనుకునే పాన్పుని నాకు విశ్రాంతికని ఇచ్చారు కదా అని చాలా సంతోషిస్తూ సరే విశ్రాంతి తీసుకునేకి వెళ్ళారట. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలండి, జనక మహారాజు రాజ ఋషి అండి, రాజును అవును ఋషి కూడా అవును, అందుకే అతన్ని రాజ ఋషి అని మనం చెప్తాము. సరే మరుసటి రోజు ఆ రాజు ఆ శిష్యుని పిలిచి, ఏం బాగా విశ్రాంతి తీసుకున్నారా, బాగా నిద్ర పట్టిందా అని అడిగేసరికి ఆ శిష్యుడు బోమని ఏడ్చి, నేను ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు అని చెప్పేసరికి ఎందుకని అడిగితే అప్పుడు అతను చెప్పారట, నేను మీ పాన్పు మీద ఇలా పనుకొని అలా తలెత్తి చూసేసరికి అక్కడ ఒక పెద్ద కత్తి ఏలాడుతూ ఉండింది, అది కూడా చాలా చూపుగా చాలా పదునుగా యుద్ధరంగంలో శత్రువుల్ని సంహారం చేసే అట్లాంటి కత్తి అక్కడి కట్టి ఉంచారు. అది కూడా ఎట్లాగా అంటే చాలా సన్నటి దారంలో కట్టి ఉంచారు. నేను ఆ పొరుపు మీద ఈ పక్కో ఆ పక్కో తిరిగితే కూడా అది ఎక్కడో నా మీద పడిపోతుందేమో, నేను చనిపోతానేమో అనిపించేనట్టుగా ఉండింది. ఎక్కడ జోరుగా గాలి వచ్చి ఆ కత్తి నా మీద పడిపోతుందేమో అని నేను అలాగే రెప్పవాల్చకుండా ఆ కత్తిని చూసుకుంటూ ఉండిపోయాను, అందుకే నేను ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు అని చెప్పాడట ఆ శిష్యుడు. అప్పుడు రాజు నవ్వుతూ, నిన్నే మీరు అడిగారు కదా 112వ ధ్యానం ఏమని, ఇదే 112వ ధ్యానం అని చెప్పారంట. అప్పుడు అర్థం చెప్పారంట రాజు దానికి, ప్రతి ఒక్క మనిషికి కూడా మరణం అనేది నిశ్చయం, దాన్ని మనమందరూ మర్చిపోతాము.
అది కూడా ఏ క్షణం వస్తుందో అని మనకి తెలియదు. ఆ విషయాన్ని నేను మర్చిపోకూడదని ప్రతిరోజు నాకు అది గుర్తు ఉండాలని నేను అలా నా పొరుపు మీద అట్లాంటి కత్తిని కట్టి ఉంచాను అని చెప్పారంటండి. ఈ విషయం ఆ రాజుకి శిష్యుడికే కాదండి, మనందరికీ అన్వయం అవుతుంది. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి, మానవాళి అందరికీ ఇది అన్వయం అవుతుందండి. ఎట్లంటే ఈ మరణం అనే విషయాన్ని నిశ్చయమని తెలిసి కూడా ఎవరు కూడా దాన్ని గుర్తు చేసుకునే కూడా ఇష్టపడరు. పోనీ ఏ క్షణమని తెలుస్తుందా? ఇప్పుడు చూడండి, దేనికోసమని రేయి పగులు నిద్ర తిండి మాని దేనికోసమని మనము పనులు చేస్తూ ఉంటామో, దేనికోసం పాకులాడుతూ ఉంటామో, ఇవన్నిటినీ కూడా మరణం అనే ఒక్క విషయంతో ఒక్క క్షణంలో మనకి దానికి ఏమి సంబంధమే లేకుండా అయిపోతుంది. పోనీ ఆ నిమిషం ఏదో అయినా తెలిస్తే దాని ప్లాన్స్ ఏదైనా చేసుకోవచ్చు. అది కూడా మనకి తెలియదు కదా. ఇది ఒక పెద్ద సత్యం అండి. దీన్ని మర్చిపోయి మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దేనికో పాకులాడుతూ ఉంటాము, ఏదేదో పనులు చేస్తూ ఉంటామండి. ఎన్నెన్నో అసత్యాల వెంట పరిగెడుతూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఈ సత్యాన్ని మనం గుర్తు పెట్టుకున్నట్లే అయితే పూర్తిగా లేకపోయినా ఎంతో కొంతైనా మనలో మార్పు వస్తుందండి. ఈ ఆస్తులు, అంతస్తులు, పదవిలు, సన్మానాలు, పేరు ప్రతిష్టలని దేనికోసమో ఏదేదో చెయ్యరాని పనులన్నీ చేసేది కొంచెమైనా మానుకొని ధర్మ మార్గంలో ప్రయాణిస్తామండి. అప్పుడు ఈ సత్యం అనేది గుర్తున్నప్పుడు ప్రతి రోజుని, ప్రతి గడియని కూడా ఆనందంగా జీవించడానికి, తృప్తిగా జీవితం చేసేదానికి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు మనం తృప్తిగా ఉంటామో అప్పుడు ఈ వ్యావహారిక జీవితంలోని ఏదేదో సుఖాలు ఉంటాయి కదా, దాని వెంట పరిగెత్తడం కొంచెం తక్కువ చేసుకొని మన లోపలున్న ఆ ఆత్మానందాన్ని అనుభవించేదానికి ప్రయత్నం చేస్తాము. దేవుడి దగ్గర వెళ్ళే మార్గంలో ఒక్క హజ్జు ముందుకేస్తామండి. ఇట్లాంటి ఎన్నెన్నో అసత్యాల వెంట పరిగెత్తడం మాన్పించి సత్యం వైపుకి మనల్ని మరలించేవారే సద్గురువు. ఇక జగద్గురు అంటే ఏమని చూస్తామండి.